ఎప్పుడైనా సరే ఉన్నది చెప్పుకోవడము లేదా అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నించడంలో ఏం తప్పు లేదు. కానీ లేనిది ఉన్నట్టుగా చూపించడము, ప్రతిదానికి కూడా హైప్ ఇచ్చేసేయడము, ఏదో అద్భుతం జరిగిపోతుంది మా హయాంలో అని చూపించుకోవాలనుకోవడం వల్ల చాలా సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అన్నదాని మీద కేంద్రంలో భారత ప్రభుత్వం కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల అధినేతలు చేస్తున్నటువంటి ప్రహసనాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న దాని గురించి మనం విన్నాము. నిన్న కూడా మొదటి రోజు చాలా తొక్కేసలాట, లేదా అసలు చాలా అసౌకర్యము. దీనికి అశ్వని వైష్ణవ్ సంబంధిత శాఖ మంత్రి దానికి ఆధ్వర్యం వహిస్తున్నాయని క్షమాపణ చెప్పారు. బిల్ గేట్స్ హైప్ దాని గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను, దీని గురించి కొంచెం వినండి. ఇది ఇప్పటికే అంతర్జాతీయంగా BBC వీటన్నిటిలో కూడా వచ్చేసింది, మీలో కొంతమంది చూసుండొచ్చు కూడా. కానీ దీనివల్ల ఎంత పరువు తక్కువ అని ఇది చూడండి. గల్గాటియా యూనివర్సిటీ, ఇది ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ఏఐ సమ్మిట్లో ఈ గల్గాటియా యూనివర్సిటీ స్టాల్ పెవిలియన్ చాలా విపరీతంగా ఆకర్షించింది. అది ఈ వార్త. గల్గాటియా యూనివర్సిటీ పెవిలియన్ ఎమర్జెన్స్ as key attraction at the AI Summit 2026 with 350 crore AI showcase. సో 350 కోట్ల విలువైనటువంటిది ఏదో ప్రదర్శించారు. అసలు ఇది మెయిన్గా ఇది అందరిని అట్రాక్ట్ చేసింది అని. ఎందుకు అట్రాక్ట్ చేసిందంట అది కూడా చెప్పారు. గల్గాటియా యూనివర్సిటీ witnessed strong engagement and sustained footfall on day one of AI Impact Summit 2026 at Bharat Mandap. If I etc. చెప్పిన తర్వాత the Gulgatia stall stood out for its impressive and interactive showcase of a comprehensive 350 crore plus artificial intelligence ecosystem, positioning the university among the largest AI universities in India's private higher education space. కానీ ఇంతది ఏంటిది, ఎందుకు ఇంత అట్రాక్షన్ అంటే, ఏ మేజర్ క్రౌడ్ పుల్లర్ అట్ ది పెవిలియన్ వాజ్ ఓరియన్ ఆపరేషనల్ రోబోటిక్ ఇంటెలిజెన్స్ నోడ్, which interacted live with delegates and demonstrated applied robotics and intelligent systems integration. The live demonstration drew significant attention, reinforcing the university's emphasis on hands-on real-world AI deployment. ఈ ఓరియాన్ అనేది ఆపరేషనల్ రోబోటిక్ ఇంటెలిజెన్స్ నోట్, దాంతో చేసింది నిజానికి కుక్క పిల్ల బొమ్మ. ఇది బాగా అట్రాక్ట్ చేసింది. దీని చుట్టూనే అందరు తిరిగారు. అయ్యో, వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఇదంతా బాగానే సంతోషించాము. చూసారా ఎంత ముందుకు పోయింది ఇదంతా. కానీ ఇది BBC తాజా వార్త. BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ తెలుసు కదా, BBC వార్త. ఇది ప్రపంచంలోని అంతర్జాతీయ సంస్థలో ఒక బ్రిటిష్ సామ్రాజ్యం అప్పటి నుంచి. తలవంపులు సిగ్గుచేటు. ఇండియన్ యూనివర్సిటీ ఫేసెస్ బ్యాక్లాష్ ఫర్ క్లైమింగ్ చైనీస్ రోబోట్ డాగ్ యాజ్ బోర్న్ అట్ AI. సో చైనాకు సంబంధించినటువంటి ఒక రోబోను, ఈ కుక్క పిల్ల బొమ్మ ఇందాక చెప్పింది, ఇది చైనా వాళ్ళు చేసింది. ఇది అమ్ముతున్నారు. వాళ్ళు 2 లక్షలకు ఎవరైనా కొనుక్కోవచ్చు దీన్ని. ఇది మార్కెట్లో ఉంది. ఈ మార్కెట్లో ఉన్నదాన్ని తెచ్చి ఇక్కడ పెట్టి ఇది తమ ఘనకార్యంలాగా చూపించారు AI సమ్మిట్లో. చూడండి. An Indian university has courted controversy at the AI summit in Delhi after an official claim that a Chinese-made robotic dog was its own invention. So China వాళ్ళు చేసింది మాదని చెప్పుకోవడంతో చాలా గొడవ. The incident came to light after a professor from Gulgatia University told state-run broadcaster DD News Doordarshan that the robot named Orion was developed at their center of excellence. A video of her remarks went viral. So ఆమె చెప్పినవి, ఆ ప్రొఫెసర్ గారు చెప్పినవి వైరల్ అయిపోయినాయి. Online users later identified the machine as GO2 model made by Chinese firm Unitary Robotics, which is commercially available starting at about 2 lakh rupees or $2,200. ఇది అన్నమాట. ఎంత సిగ్గుచేటని, ఎంత బాధాకరం. అయితే ఇది జరిగిన తర్వాత షాక్ అయిపోయారు. ఇది వార్త ఇది కదా, ఇది షాక్ అయిపోయి ఆ యూనివర్సిటీ వాళ్ళు ప్రకటన చేశారు. ఏమని, మేము దాన్ని చూపించాం అనేది మాదని చెప్పుకోలేదు. నేను మీకు వార్త చూపించాను కదా, ఆ వార్తలో ఏముంది చలకి, అది నిన్నటి వార్త, ఇది ఇప్పటి వార్త. వాళ్ళు మేము అలా చెప్పుకోలేదు, ఎవరన్నా పొరపాటు పడి ఉంటారేమో అది ఇది అని చెప్పారు. ఆ ప్రొఫెసర్ ఉంది చూడండి, ఆమె చెప్పిన వైరల్ అయిపోయిన ప్రొఫెసర్, ఆమె గారు వచ్చి నేను అలా చెప్పలేదు, లేక నన్ను సరిగ్గా చెప్పడంలో నేనేమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో
లేకపోతే నేను చెప్పింది అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు, కానీ అలా చెప్పలేదు, పొరపాటే, దీన్ని విచారిస్తున్నాను, ఎవరైనా పక్కదోవ పట్టుంటే క్షమాపణలు కోరుతున్నాను అని చెప్తున్నాను. ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి. ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలో వీటికి చాలా భారీగా కూడా వాళ్ళు ఫీ అది తీసుకుంటారు. ఇంక ఇప్పుడు ప్రభుత్వం వారి సంగతి చూస్తే అశ్వని వైష్ణవ్ నిన్ననే క్షమాపణ చెప్పారు. నేను నిన్న కూడా చెప్పాను కదా, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జినియోవా భారతదేశం సెకండ్ ర్యాంకర్ ఐఐలో అని చెప్తే ఖండించారు అశ్వని వైష్ణవ్. కానీ ఇప్పుడు ఇది జరిగాక ఆయన కాదు కానీ కేంద్ర ప్రతినిధులు వచ్చి తప్పు జరిగింది కానీ దీన్ని బట్టి మొత్తం తీసేయకండి, ఇక్కడ చాలా మంచి కృషి జరిగిందని. ఓకే, కృషి జరిగితే ఎవరు కాదంటారు, ప్రయత్నం చేస్తే ఎవరు కాదంటారు. కానీ కానిదాన్ని తెచ్చి లేనిదాన్ని తెచ్చి గొప్పగా చెప్పుకోవడం వల్ల ఇది భారతదేశంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు, వాళ్ళకి సరైన ప్రోత్సాహం లేదు.